ఈరోజు మేము మీ ముందుకి ఒక గొప్ప మహోన్నత వ్యక్తిని పరిచయం చేయబోతున్నాము. ఆమె నుండి ప్రేరణ పొంది ఎందరో ఆత్మలు తమ జీవితాలని పవిత్రంగా చేసుకున్నాయి. మమ్మ జ్ఞానవీణను విని ఎందరో భగవంతుని మహావాక్యాలతో తమ జీవితాలని అలంకరించుకున్నారు. మమ్మ జగదాంబ సరస్వతి ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మనందరం మమ్మను ప్రేమగా మమ్మ అని పిలుచుకుంటాం. మమ్మ అంటే రాధ 16 సంవత్సరాల వయసులో ఇక్కడికి వచ్చారు. వచ్చిన మొదటి క్షణాల్లోనే మమ్మకు ఇదే సత్యమైన జ్ఞానం, నేను ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చేసాను అని అనిపించింది. బ్రహ్మబాబా ద్వారా శ్రీబాబా మమ్మకు దృష్టినిచ్చి, నువ్వు గతంలో రాధగా ఉన్న ఆ గొప్ప ఆత్మవే, ఇప్పుడు నువ్వు మళ్ళీ మహోన్నతంగా మారడానికి ఇక్కడికి వచ్చావు అని గుర్తు చేశారు. బ్రహ్మబాబా శరీరంలో శివబాబా ప్రవేశించి మమ్మకు గుర్తు చేస్తారు, నువ్వు అదే మహోన్నత ఆత్మవు అని పదే పదే బాబా గుర్తు చేయగానే కేవలం ఒక్క క్షణంలో, కొద్ది క్షణాల వ్యవధిలోనే మమ్మకు పూర్తి జ్ఞానం లభించింది. స్వయంగా భగవంతుడే మమ్మకు ఈ గొప్ప యజ్ఞాన్ని సంభాళించే బాధ్యతను అప్పగించారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. 16 సంవత్సరాల కన్యకు ఆ సర్వశక్తివంతుడు దివ్య బుద్ధిని ప్రసాదించారు, తన శక్తుల్ని ఇచ్చారు. దాంతో మమ్మ ఆ చిన్న వయసులోనే తల్లిగా మారిపోయారు. అందరినీ లాలించే పాలించే ఒక అలౌకికమైన తల్లిగా, మాతృత్వంతో నిండిన తల్లిగా మారారు. ఆ మాతృత్వంతోనే మమ్మ ఎందరో జీవితాలని పరివర్తన చేశారు, ఎందరో జీవితాలను కళ్యాణం చేశారు, ఎందరికో మంచి మార్గాన్ని చూపించారు, మరియు ఎందరికో జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పించారు. మమ్మతో పాటు ఉన్న చాలా తక్కువ మంది వ్యక్తులు మాత్రమే ఇప్పుడు మన మధ్య మిగిలి ఉన్నారు. మమ్మతో కలిసి ఉన్నవారి అనుభవాలు చాలా విలక్షణమైనవి, అద్భుతమైనవి. నేను చూసినంత కాలం మమ్మ జ్ఞాన దేవతగా ఉండేవారు. మమ్మలాగా జ్ఞానాన్ని ఆలోచన చేసేవారు బహుశా మరెవరు ఉండరేమో. జ్ఞాన సాగరుడైన భగవంతుడు ప్రజాపిత బ్రహ్మ ముఖం ద్వారా జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు బాబా కొన్ని విషయాల్ని సైగలలో సంగ్రహంగా చెప్పారు. ఆ గుహ్య రహస్యాలను మమ్మ వెంటనే గ్రహించి వాటిని విస్తృతంగా వివరించేవారు. నేను చిన్నగా ఉన్నప్పుడు విన్న మమ్మగారి ఒక మురళి నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. మురళి అంటే మమ్మ ప్రసంగం. అందులో ఒక విషయం ఉండేది, మనసును చంపేయండి, సంకల్పాలన్నిటినీ ముగించేసి శూన్యం చేసుకోండి అని అందరూ అంటూ ఉంటారు. అలాంటి భావన ఉంటుంది చాలామంది మనుషుల్లో, మనసును చంపేయండి అని చెప్పేసి. అప్పుడు దీనికి మమ్మ చాలా మంచి ఉదాహరణ ఇచ్చారు. సృష్టిని రచించాలనే సంకల్పం స్వయంగా భగవంతుడికే వచ్చినప్పుడు, భగవంతుడే సంకల్పాలు చేస్తున్నప్పుడు మరి మనం మన సంకల్పాల్ని ఎందుకు చంపేయాలి అని. ఈ మాట నాకు చాలా నచ్చింది. మమ్మ ఏ విషయం పైనైనా ధారాళంగా ప్రశంసించగలరు. మమ్మ వాణిల్లో అంటే మాటల్లో చాలా ఎక్కువ ప్రభావం మరియు స్పష్టమైన ప్రవాహం ఉండేది. మమ్మ ఎప్పుడు ఆత్మిక దృష్టితో మాట్లాడేవారు. ఇక్కడ ఉన్నవారంతా ఆత్మలు, నేను ఈ సృష్టి యొక్క ఒక మహోన్నత ఆత్మను అనే స్వమానంలో ఉండి మాట్లాడేవారు. అందుకే మమ్మ చెప్పే ప్రతి మాట ఎదుటివారి హృదయానికి తీవ్రంగా తగిలేది. మమ్మ జీవితాన్ని చూసి ఎంతోమంది కన్యలు ఈ యజ్ఞానికి అంటే ఈ సంస్థకు తనను తాను సమర్పించుకున్నారు. ఆ సమయంలో అలా సమర్పించుకున్న కన్యలు వేల సంఖ్యలో ఉండేవారు. కేవలం మమ్మను చూడటం, మమ్మ నుండి మాతృత్వాన్ని మరియు మమ్మ ప్రేమపూర్వకమైనటువంటి లాలనను పొందడం, అలాగే మమ్మ యొక్క
శిక్షణల వల్ల ఆ కన్యలు ఆలోచనలు చాలా దృఢంగా మారిపోయేవి. ఇప్పుడు మనం పవిత్రంగా మారి భగవంతుని కార్యాన్ని సంపూర్ణం చేస్తాం. భగవంతుడు రచించిన ఈ రుద్ర యజ్ఞంలో మన జీవితాలని ఆహుతి చేస్తామని మమ్మ నిశ్చయించుకున్న తర్వాత అందరికీ అలాగే నేర్పించేవారు. అది చాలా పెద్ద కార్యం. ఆ సమయంలో మమ్మతో పాటు 380 మంది అన్నయ్యలు అక్కయ్యలు ఉండేవారు. వారంతా మమ్మాని అలానే పిలిచేవారు. వారిలో వయసులో పెద్దవారు కూడా ఉండేలాగా చిన్నపిల్లలు కూడా చాలామంది ఉండేవారు. బహుశా ఒక 250 మంది వరకు పిల్లలు ఉండవచ్చు. వారందరినీ లాలించడం, చూసుకోవడం, వారికి ప్రేమను ఇవ్వటం, వారిని నిద్రపుచ్చటం, సమయానికి నిద్రలేపడం, వారి ఆహార పానీయాలు మరియు వారి ఆరోగ్యాన్ని కనిపెట్టుకొని చూసుకోవడం అనేది అసలు చిన్న విషయం కాదు. ఏ తల్లైనా తన ఇంట్లో 4-5 పిల్లలు ఉంటేనే నీ సాకలేక విసుగు చెందుతుంది, ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే వారు ఒకటి అడిగితే మరొకరు ఇంకొకటి అడుగుతారు. ఇలా ఉంటుంది కదా, ఒకరు ఒకటి అడిగితే ఇంకొకరు ఇంకొకటి అడుగుతారు. కానీ విసుక్కోకుండా, ఇబ్బంది పడకుండా చదువుకుంటూ పెద్దవుతున్న లాంటి వందలాది మంది చిన్న పిల్లల్లో మమ్మ ఎలాంటి సంస్కారాలు నింపారంటే వారు మహోన్నత మానవులుగా మారిపోయారు, మహామానవులుగా. వారిలో చాలామంది ఆ శ్రేష్టమైన స్థితిని చేరుకున్నారు. వారిలో చాలామంది ఆత్మలను ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, కానీ మాకు తెలుసు. చిన్న వయసులో ఇక్కడికి వచ్చి ఆ తర్వాత చాలా గొప్పగా మారిన వారు ఉన్నారు. దాది హృదయ మోహిని గారు, దాది ప్రకాశ్మణి గారు, వీరంతా అందుకు ఉదాహరణలు. అలాగే ఇష్యు దాది, ఇంకా ఎందరో అక్కయ్యలు అన్నయ్యలు చిన్నతనంలోనే ఇక్కడికి చదువుకోవడానికి వచ్చి మమ్మ లాలనలో పెరిగి మహోన్నతులుగా మారి ప్రపంచ సేవలో నిమగ్నమయ్యారు. మమ్మ పవిత్రతకు నిలువెత్తు రూపం లాంటివారు. చూడండి, మమ్మలో ఈ 2 శక్తులు చాలా శక్తివంతమైన రూపంలో నిండి ఉండేవి. అవే పవర్ ఆఫ్ ప్యూరిటీ, పవిత్రత యొక్క శక్తి, మరియు పవర్ ఆఫ్ రాజయోగ బలం. మమ్మ ప్రతిరోజు, అందరూ ఇలా చెప్తూ ఉంటారు మమ్మ దినచర్య ఎలా ఉండేది. మమ్మ ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటలకే నిద్రలేచి బిల్డింగ్ పైకప్పు పైకి చేరుకునేవారు. ఆ ప్రశాంతమైన ఏకాంతమైన వాతావరణంలో మమ్మ గంభీరమైన తపస్సు చేసేవారు. ఆ తపస్సు ఎలాంటిదంటే ఆత్మిక స్వరూపంలో స్థిరమవ్వడం, పరమాత్మ స్వరూపంలో లీనమవ్వడం, బాబా నుండి సర్వస్వాన్ని పొందటం మరియు బాబా నుండి వరదానాల్ని అందుకోవటం. మమ్మ గారు పరమాత్మ ఇచ్చిన వరదానాలతో పూర్తిగా అలంకరించబడ్డారని మేము భావిస్తాం. మమ్మ మాటల్లో ఉండే శక్తి కూడా మమ్మకు లభించిన ఒక వరదానమే. ఈ ప్రపంచంలో అత్యంత గొప్పవైన ఆ 2 శక్తులు, ఏ శక్తులైతే మనిషిని ఒక మహోన్నత స్థాయికి చేరుస్తాయో ఆ 2 శక్తులు ఏంటి అంటే పవిత్రత మరియు యోగబలం. మమ్మ దగ్గర ఎప్పుడు కూడా నిండుగానే ఉండేవి. ఈ శక్తుల ద్వారా మమ్మ యజ్ఞానికి సంబంధించిన చాలా పెద్ద బాధ్యతలను, కార్యకలాపాలను సంభాళించారు. యజ్ఞ కార్యాలన్నీ ఎంతో చక్కగా, చాలా సజావుగా సాగేలాగా చూశారు. బ్రహ్మబాబాను అన్ని బాధ్యతల నుండి పూర్తిగా నిశ్చింతగా ఉంచారు. తద్వారా ఆయన కూడా తన మహోన్నతమైన తపస్సును చేసుకోగలిగారు. మమ్మ విభిన్న ప్రాంతాలకు వెళ్ళి ఈ గొప్ప కార్యాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. మమ్మ చేతుల్లో పెరిగి లాలన పొందిన వారి జీవితాంతం మమ్మను గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఇప్పుడు వారిలో చాలా తక్కువ మంది మాత్రమే మిగిలారు. కానీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ వినడానికి మరియు కళ్ళారా చూడడానికి నాకు అవకాశం లభించింది. ఎంతో ప్రేమతో ఇతరులను చూసుకోవడం, మంచి విషయాల్ని ఇతరులకి ఎలా నేర్పించాలనేది నేర్చుకోవాలంటే అది మమ్మగారి నుండి నేర్చుకోవాలి. లేదంటే చాలామంది మంచి విషయాల్ని కూడా తప్పుడు పద్ధతిలో ప్రదర్శిస్తూ ఉంటారు. దానివల్ల మంచి విషయాలు కూడా తమలోని మంచితనాన్ని కోల్పోతాయి. కానీ మమ్మ పవిత్రతకు ప్రతిరూపం అవ్వడం వల్ల, కర్మేంద్రియాల్ని జయించిన కర్మేంద్రియ జీత్ వ్యక్తి అవ్వడం వల్ల మమ్మ మనసు ఎంతో నిర్మలంగా, స్వచ్ఛంగా మరియు మాతృత్వ భావంతో నిండి ఉండేది.
మా అమ్మ చూడ్డానికి ఎంతో సుందరంగా ఉండేవారు. కానీ మా అమ్మని చూసి ఎవరు కూడా చెడు చూపుతో చూడలేకపోయేవారు. ఎవరైనా సరే మా అమ్మ ముందుకు రాగానే వారి మనసు నిర్మలంగా మారిపోయేది. మరియు వారంతా మమ్మ అని పిలవడం ప్రారంభించేవారు. మా అమ్మ ముఖంలో ఎంతో తేజస్సు ఉండేది. అది ఆత్మిక తేజస్సు, పవిత్రత యొక్క తేజస్సు, యోగం యొక్క తేజస్సు మరియు పరమాత్మ ఇచ్చిన తేజస్సు. అందుకే మా అమ్మను మొదటిసారి చూడగానే అక్కడున్న ఎంతోమంది ఆకర్షితులయ్యేవారు. మా అమ్మ ఈశ్వరీయ సందేశ రూపంలో వారికి ఏం చెప్పాలనుకున్నా దానికోసం వారు ఏదైనా చేయడానికి సిద్ధపడిపోయేవారు. ఈ భూమిపై మా అమ్మ చాలా పెద్ద కార్యాన్ని చేశారు. ఈ మహోన్నతమైన యజ్ఞాన్ని నడిపించి ముందుకు తీసుకెళ్ళిన అలాంటి గొప్ప ఆత్మ మనందరికీ ఒక ఆదర్శం. ఎప్పటికీ మర్చిపోలేం కదా. మా అమ్మ జీవితంలోని ప్రతి చరిత్ర మనందరికీ ఎంతో నేర్పుతుంది. ఇది జూన్ 24, 1965లో మా అమ్మ తన దేహాన్ని త్యాగం చేశారు. చివరి రోజుల్లో మా అమ్మకు కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చాయి. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇక్కడి మౌంట్ ఆబు వాతావరణం, ఇక్కడ చలి కూడా ఒక కారణం. కానీ మా అమ్మ ముఖాన్ని చూసి మా అమ్మకు ఏదైనా జబ్బు చేసిందని ఎవరూ ఎప్పుడు అనుకోలేదు. మా అమ్మలో ఎప్పుడూ అదే రకమైన ఉత్సాహం, అదే విధమైన కార్యదక్షత, అదే విధమైన ప్రసంగం మరియు అందరినీ లాలించే ఆ గుణం నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మనం మా అమ్మకు శత నమస్కారాలు తెలియచేస్తూ మనం శ్రద్ధాంజలిని సమర్పిస్తున్నాం. ఓం శాంతి.